తృతీయ కూటమికి అనుకూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు పంపించారు. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అవసరమైతే నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు సహా రాష్ట్ర రాజకీయాలపై ప్రగతి భవన్లో అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్లో జరిగింది. 2 గంటల పాటు జరిగిన భేటీలో పార్టీ ఎంపీలకు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ భాజపా పాలన వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు వివరించారు. 2019 ఎన్నికల ముందే దేశంలో పరివర్తన ప్రారంభమవుతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పరివర్తన రావాల్సింది ప్రజలలో, మార్పు రావాల్సింది ప్రజలలో, దేశ ప్రజలలో. రావడానికి టూల్స్ ఏవి? మీరన్నట్టు కూటమే, కన్సార్ష్యమా, మరొకట, జాతీయ ఏదైనా కావచ్చు. ఆ టూల్ ఏంది అనేది ఏదైనా కావచ్చు. అది రూపుదిద్దుకుంటది, దాని కార్యకలాపాలు ప్రారంభిస్తే దాని అనుమానం ఎక్కర్లేదు. తప్పకుండా నేను భారతదేశ రాజకీయ పరివర్తన కోసం ప్రబలమైన చొరవని తీసుకుంటా. లైక్ మైండెడ్స్ అందరు కలిసి పనిచేస్తారు. దేశం చేయాలి కూడా. దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ దిస్ కంట్రీ. కొందరు మాట్లాడిండ్రు. తప్పకుండా నేను చెప్పిన దాన్ని వాళ్ళు 100% బలపరిచి ఏది ఈ అవసరమైతే ఉంది అడిగిన వాళ్ళు వికల్ప్ క్యా హై అని అడిగిన చర్చలు చేస్తారు కదా బ్రదర్. ఇంత పెద్ద దేశం కాబట్టి, వ్యాస్ట్ కంట్రీ కాబట్టి చర్చలు జరుగుతాయి కదా. ఒక ఫార్మాట్ మళ్ళీ కన్సెన్సస్ కూడా రావాలి కదా. విచ్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్ అంటే అప్పుడు వెళ్తారు, చెప్తారు, ఎజెండా ప్రతిపాదిస్తారు, వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీని అగౌరవపరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తాను మాట్లాడిన సందర్భం వేరని వివరించారు. ఆదిలాబాదు, కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారినో లేకపోతే మరొకరినో నేను తూలనాడిన వ్యక్తిగతంగా అన్నాని మాట్లాడుతున్నారు. అది 100% శుద్ధ తప్పు. ఐఎమ్ కండెమింగ్ ఇట్. లేని దానిని ఉన్నట్టుగా చిత్రీకరించి నేను అనని దాన్ని నేను అనలే. నేను కూడా టేప్ తెప్పించుకొని చూసి నేను నిజంగా నేను టంగ్ స్లిప్ ఉందా అని చూసిన. ఏమిరా అని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి అని చెప్పి, మోదీ గారికి అని చెప్పి నేను స్పష్టంగా దాన్ని గాడికి అన్నాను మాట్లాడుతున్నాను. వాళ్ళ కర్మ నేనేం చేయలేను. ప్రధానమంత్రిని మేమే కించపరచుకుంటామంటే మీ కర్మ తప్ప మేమేం చేయగలిగింది లేదు. ఒక ఆయనేమో ప్రధానమంత్రిని విమర్శిస్తారా? రాజ్యాంగంలో ఇక్కడ ఉందా ప్రధానమంత్రిని విమర్శించద్దు? ఉన్నదండి, ఉంటుందా? దిస్ ఈజ్ డెమోక్రసీ. అవసరము అని భావించిన సందర్భంలో దేశంలో ఎవరినైనా సరే విమర్శించేటువంటి అవకాశం ఇస్తుంది ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ప్రొవైడ్స్ దట్ రూమ్. కాబట్టి ప్రధానినే విమర్శిస్తారా అని ఒకరు మాట్లాడతారు. డెమోక్రసీ ప్రొవైడ్స్ దట్ రూమ్. కాబట్టి ప్రధానినే విమర్శిస్తారా అని ఒకరు మాట్లాడతారు. రెండోది ఏం మాట్లాడతారు? కేసీఆర్ జైలుకు పోవాలని ఉందా అంటే ఏమన్నట్టండి? ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతాడు అంటే జైలుకు పంపిస్తారా? దేశంలో మాట్లాడిన వాళ్ళందరూ జైలుకు పంపిస్తారా మీరు? ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు. ఏమైనా తానాషాయా? ఎవరినైనా సరే మేము ఏదో చేయగలం అని కూడా చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే భస్మం అవుతారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతి రహితంగా పారదర్శకమైన పాలన అందిస్తున్నామని వివరించారు. మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నాం ఇక్కడ బ్రహ్మాండంగా. ఈ ప్రధానమంత్రి గారే 10 సార్లు కితాబ్ ఇచ్చారు నాకు. దేశంలో కరెంట్ అందరూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈయన కొంచెం బిహెచ్ఎల్కి ఇచ్చిండని చెప్పి పిఎం గారే పొగిడారు. ఇక మాకున్నది ఏంది? మేము చేసిన కుంభకోణం మేమేం చేయలే. ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు. అంత నిటారుగా ఉన్నాం మేము. మాకున్న ఆస్తులు కానీ తోకలు కానీ మొత్తం అంతా బహిరంగ రహస్యమే. మాకు పెద్దగా లేవు. మేము మా కుటుంబం కూర్చొని తీర్మానం కూడా చేసుకున్నాం. మనకి ఇంతకంటే ఆస్తులు అవసరం లేదని కూడా అనుకున్నాం. మేము ఈ దుర్మార్గమైన చండాలమైన ఆస్తులు అక్కర్లేదు, ఆ సంపాదన అక్కర్లేదు అని అనుకున్నాం. కాబట్టి మాకు ఎంత ఉందో దాన్ని మేము టైం టు టైం నికరంగా నా జేబుకుండే పెన్నుతో సహా ప్రతి సంవత్సరం నేను ఐటీ లెక్కలు సమర్పిస్తాం. మేము సన్నాసులం కాదు, మాకు కూడా బుద్ధి ఉన్నది. మేము ఎన్నికలు నిలబడేప్పుడు అఫిడవిట్ సమర్పిస్తాం. దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ గా యాక్యురేట్గా ఉన్నాం. అంతకుమించి మమ్మల్ని ఇవ్వాలి చేయగలిగింది ఈ భ్రమలలో ఉంటే, ఈ భ్రాంతులలో ఉంటే ఇంతకు దొంగ పని చేసిన వాళ్ళు, తప్పు పని చేసిన వాళ్ళు, కుంభకోణాలకు పాల్పడోళ్ళు, అక్రమ సంపాదనకు పాల్పడోళ్ళు భయపడతారు కానీ మేము భయపడం. కేసీఆర్ భయపడాడు. ఆ అవసరం లేదు కేసీఆర్కు. ముట్టుకొని చూస్తే తెలుస్తుంది కథ ఏందనేది. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు చందాలు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎట్లా నడుస్తాయో టీఆర్ఎస్ రాజకీయాలు కూడా గట్టి నడుస్తాయి. దట్ ఈస్ ఎలక్షన్ పాలిటిక్స్. అసహనంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు కూడా గెలవదని, భాజపా 1 సీటు గెలవదని సీఎం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళకి మెంటల్ కేసు ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి దే ఆర్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ ప్రజలకున్నట్టు భావించుకొని పిచ్చి పిల్లలు తెచ్చుకుని పోతా ఉన్నారు. పాపం నేను కూడా అనుకున్నాను నిజంగానే మా మీద కోపం ఉంటే బయటపడితే ఈ సంగతి మేము రెక్టిఫై చేసుకోవచ్చు అని బస్ యాత్ర అనేది గొప్ప జరుగుతుంది అనుకోండి. మీరు కూడా చూస్తాను, మేము కూడా చూస్తాను. పేద బస్సు యాత్ర కొండనమూర అని చెప్తే 6-5-6 వేలు దాటలేదు. అది ఈయన వీళ్ళు ఎంబడిపోయిన సగం మంది ఉన్నారు. తర్వాత మేము సర్వే చేయించుకున్నాం. సర్వే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం చేయించినారా నాకు అర్థం కాదు. మా కోసం మేము చేసుకున్నాం. మా పొజిషన్ ఏముంది? ప్రజలను మమ్మల్ని ఏమనుకుంటున్నారు, మా పార్టీని ఏమనుకుంటున్నారు, మా నాయకులు ఏమనుకుంటున్నారు చేసుకుంటే మరి నేనేం చేయాలి? 2 సర్వేలు చేయించాను. 6.5 లక్షల శాంపిల్స్ 2 సర్వేలు కలిపి
ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మోర్ దాన్ 3,000 శాంపిల్స్ తోని 6.5 lakh శాంపిల్స్ తీస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక దానిలో 106 గెలుస్తామని వచ్చింది, ఇంకో దానిలో 103 గెలుస్తామని వచ్చింది. నేనేం చేయాలి? నువ్వు ఆయన నేను సన్యాసం తీసుకుంటాను, నువ్వు సన్యాసం తీసుకుంటే మాకేంది, తీసుకోకపోతే మాకేంది? ఈ సన్యాసాలు తీసుకుంటే రాజకీయాలు కొత్త కథ అయిపోయింది. గడ్డాలు పెంచుడు, సన్యాసాలు తీసుకుంటు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో పేషెంట్ నాకైతే అర్థమైతలేదు. కేంద్రం నుంచి ఒక్క పైసా అదనంగా రాలేదని రాష్ట్ర భాజపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్లు అడిగితే 24 రూపాయలు కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.